హలో కెమిస్ట్రీ స్టూడెంట్స్, వెల్కమ్ టు సుమా కెమిస్ట్రీ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూద్దాము. ఫస్ట్ న్యూమరికల్, క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 mole ఆఫ్ అజైడ్ అయాన్. సో 1 mole ఆఫ్ అజైడ్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం 1 అజైడ్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూద్దాము. సో చూడండి, 1 నైట్రోజన్ ఆటమ్ కంటైనింగ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 7 కదా, 7 ఎలక్ట్రాన్స్. ఇక్కడ అజైడ్ అయాన్ రాయండి, N3-. సో ఇక్కడ ఎన్ని నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 3 ఆటమ్ ఉన్నాయి. సో ఒక నైట్రోజన్ ఆటంలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 7 × 3 చేస్తే తెలిసిపోతుంది కదా ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది, 21. సో ఇక్కడ ఇంకా 1 ఎలక్ట్రాన్ ఉంది కదా, సో మైనస్ ఛార్జ్ ఉంది కదా. సో మైనస్ ఛార్జ్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్లస్ ఛార్జ్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో +1 = 22 ఎలక్ట్రాన్స్. 1 అజైడ్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 22 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఎలక్ట్రాన్ ఇన్ 1 అజైడ్ అయాన్ 22 ఎలక్ట్రాన్స్. సో మనకు 2 అజైడ్ అయాన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఏం చేస్తే మనము 2 × 22 చేస్తే మనకు 2 అజైడ్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్స్ ఇన్ 3 అజైడ్ అయాన్స్, 3 × 22 ఎలక్ట్రాన్స్. మన క్వశ్చన్లో ఏమని అడిగినారు? 1 mole ఆఫ్ అజైడ్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సో ఎలక్ట్రాన్స్ ఇన్ 1 mole అజైడ్ అయాన్ ఈజ్ ఈక్వల్ 1 mole × 22 ఎలక్ట్రాన్స్, అంతే కదా. సో చూడండి, ఇప్పుడు 1 × మోల్ అంటే 1 mole అంటే 6.022 × 10⁻23 × 22 చేస్తే మీకు వచ్చే ఆన్సరు ఎంతంటే 132.4 × 10⁻23 అనమాట. అర్థమైందా? సో దీన్ని సైంటిఫిక్ నోటేషన్ ఆధారంగా రాద్దాము. సో డెసిమల్ ఇక్కడికి మారుద్దాం, 1.32 × 10⁻25. సో సైంటిఫిక్ నోటేషన్గా రాశారనమాట ఆన్సర్. సో డెసిమల్ అనేది లెఫ్ట్కు మూవ్ అవుతుంది కదా, లెఫ్ట్కు మూవ్ అయితే నెంబర్ అనేది, పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది అర్థమైందా కదా. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైనా సైంటిఫిక్ నోటేషన్స్ పవర్ అనేటివి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి? డెసిమల్ అనేది లెఫ్ట్కు మూవ్ అయినప్పుడు. అదే రైట్కు మూవ్ అయినప్పుడు మైనస్ పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది, నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సెకండ్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 4.2 grams ఆఫ్ అజైడ్ అయాన్. సో ఇంతకుముందుకు వాళ్ళు మోల్స్ అనేటివి 1 mole అని క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చినారు. ఇప్పుడు 4.2 grams అని ఇచ్చినారు. సో ఇలా ఉంటే మనం ఏం చేయాలి? సో మనకు తెలుసు కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ డిటర్మైన్ చేసుకోవాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్లా డిటర్మైన్ చేస్తాం? గివెన్ మాస్ బై మోలార్ మాస్ బై మోలార్ మాస్. సో గివెన్ మాస్ ఎంత? 4.2 grams. సో వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ అజైడ్ అయాన్? సో చూడండి, N3- కదా. ఇక్కడ ఎన్ని నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 1 నైట్రోజన్ ఆటమ్ యొక్క మాస్ ఎంత? 14. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. 3 4 12, 3 1 14, 42. సో 42 grams. సో చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 0.1 mole అనమాట. సో మోల్స్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు మోల్స్ వచ్చినాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూద్దాం. ఎలక్ట్రాన్ ఇన్ 1 అజైడ్ అయాన్. సో ఇందాక నేను చూసినాం కదా. సో అజైడ్ అయాన్ N3-. 1 nitrogen atom containing 7 electrons. Here how many atoms present? 3. N3. 3 atoms ఉన్నాయి అనమాట. సో 7 × 3 21 ప్లస్ ఇక్కడ ఛార్జ్ మైనస్ ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది అనమాట, 22 ఎలక్ట్రాన్స్. 1 అజైడ్ అయాన్ కంటైనింగ్ 22 ఎలక్ట్రాన్స్. అదే 2 ఉంటే 2 × 22. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి మనం కనుక్కున్నాం కదా, 0.1 mole అనమాట. 0.1 × 6.022 × 10⁻23 × 22 ఎలక్ట్రాన్స్ అనమాట. సో చేస్తే మీకు వచ్చే ఆన్సరు 13.24 × 10⁻23. సో సైంటిఫిక్ నోటేషన్ ఆధారంగా రాద్దాం ఆన్సరు, 1.324 × 10⁻24. సో ఇక్కడికి డెసిమల్ అనేది షిఫ్ట్ అయింది. సో లెఫ్ట్కి షిఫ్ట్ అయితే పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 9.8 grams ఆఫ్ సల్ఫేట్ అయాన్.
సో 9.8 grams ఆఫ్ సల్ఫేట్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సో ఫస్ట్ ఒక్క సల్ఫేట్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూద్దాము. SO4-2. సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత? 16. సో సల్ఫర్ హ్యావింగ్ 16 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ ఇంటూ ఇక్కడ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 4. సో 4. హియర్ వీ కెన్ గెట్ ద 32 ఎలక్ట్రాన్స్. ఇక్కడ చార్జ్ అనేది 2 ఉంది కదా, -2. సో గెయిన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ అనమాట. సో చూడండి 16, 32, 2, 10 కదా, 6, 4, 2, 3, 4, 5, 50 ఎలక్ట్రాన్స్. అంటే వన్ సల్ఫేట్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 50 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏం అడిగినారు? 9.8 grams అనమాట. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ డిటర్మైన్ చేయాలి. ఎలక్ట్రాన్స్ ఇన్ 1 సల్ఫేట్ అయాన్, సో ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినాం కదా, 50 ఎలక్ట్రాన్స్. అదే 2 సల్ఫేట్ అయాన్స్లో అంటే ఏం చేస్తారు? 2 × 50 ఎలక్ట్రాన్స్. అదే n నెంబర్ ఆఫ్ సల్ఫేట్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే n నెంబర్ ఇంటూ 50 ఎలక్ట్రాన్స్. అర్థమైంది కదా. సో ఇప్పుడు 9.8 grams ఇచ్చినారు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ డిటర్మైన్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఏ విధంగా డిటర్మైన్ చేయాలి? గివెన్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్. సో గివెన్ మాస్ ఎంత? 9.8 grams. సో వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ సల్ఫేట్? చూడండి SO4-2 కదా. సో సల్ఫర్ మాస్ ఎంత? 32. సో మనందరికి తెలుసు. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 16 × 4 ఎంత? 64. సో చేస్తే 4, 5, 6, 96 grams అనమాట. సో ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి 0.10 సంథింగ్ వస్తుంది, కానీ మనం 0.1 తీసుకుంటాం అనమాట. సో 0.1 mole అనమాట. సో లెట్స్ క్యాలిక్యులేట్. 0.1 mole ఇంటూ 50 ఎలక్ట్రాన్స్. సో 0.1 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23 ఇంటూ 50 ఎలక్ట్రాన్స్. సో చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 30.11 ఇంటూ 10⁻23. సో ఆన్సర్ సైంటిఫిక్ నోటేషన్ ఆధారంగా రాద్దామా? చూడండి. సో డెసిమల్ ఇక్కడ ఉంది కదా, లెఫ్ట్కి మూవ్ చేయండి. 3.011 ఇంటూ 10⁻24. సో డెసిమల్ అనేది లెఫ్ట్కు మూవ్ అయితే పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అదే రైట్కు మూవ్ అయితే డిక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 2.5 grams ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్. సో 2.5 grams ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? 1 ఫాస్ఫేట్ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూద్దాము. సో చూడండి PO4-3. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఫాస్ఫరస్? 15 కదా. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 50 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 ఎలక్ట్రాన్స్ ఇంటూ హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెజెంటెడ్? 4 atoms. చేస్తే మీకు వచ్చే ఆన్సరు 32 ఎలక్ట్రాన్స్ అనమాట. ఇక్కడ చార్జ్ ఎంత ఉంది? 3 ఉంది. సో గెయిన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్, మైనస్ కాబట్టి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్లస్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో చూద్దాం. 32, 15, 3, 5, 3, 8, 2, 10, 3, 4, 5. ఇక్కడ కూడా 50 ఎలక్ట్రాన్స్ అనమాట. సో చూడండి, ఎలక్ట్రాన్స్ ఇన్ 1 ఫాస్ఫేట్ అయాన్ 50 ఎలక్ట్రాన్స్. అదే 2 ఫాస్ఫేట్ అయాన్లో ఏం చేస్తారు? 2 × 50 ఎలక్ట్రాన్స్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగినారు? మోల్స్ ఇవ్వలేదు, 2.5 grams అని అడిగినారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ డిటర్మైన్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్? చూడండి. సో ఫాస్ఫరస్ ఎంత? మాస్ వచ్చేసి 31. అదేవిధంగా ఆక్సిజన్ ఎంత? 16 × 4 64 కదా. 16 × 4 ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ, 64. సో చేస్తే మీకు వచ్చే ఆన్సరు 4, 5, 95 grams. సో గివెన్ మాస్ ఎంత? ఇక్కడ 2.5 grams, ఇక్కడ 95 grams. చేస్తే మీకు వచ్చే ఆన్సరు 0.02 moles అనమాట. 2.5 grams ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్ ఏ విధంగా అనుకుంటాం? నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 0.02 moles ఇంటూ 50 ఎలక్ట్రాన్స్.
సో 0.02 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23 ఇంటూ 50 చేస్తే మీకు వచ్చే ఆన్సరు 6.022 ఇంటూ 10⁻23 అనమాట. అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1.6 grams ఆఫ్ మీథేన్. సో 1.6 grams ఆఫ్ మీథేన్ అని ఇచ్చినారు కాబట్టి సో మీథేన్లో ఫస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూడండి. సో మీథేన్ వచ్చేసి CH4 కదా. సో కార్బన్ ఎంత అటామిక్ నెంబరు 6. సో 6 ఎలక్ట్రాన్స్ కంటైనింగ్ కార్బన్. అండ్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి 1 × 4 ఎలక్ట్రాన్స్. సో మొత్తం వచ్చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్. సో మీథేన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది 10 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంది. 1 మీథేన్ కంటైనింగ్ 10 ఎలక్ట్రాన్స్. 2 మీథేన్స్ కంటైనింగ్ 2 × 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు క్వశ్చన్లో. మనకేమి ఇచ్చినారు 1.6 grams ఇచ్చినారనమాట. సో 1.6 grams ఇస్తే మనం నెంబర్ ఆఫ్ మోల్స్ డిటర్మైన్ చేసుకోవాలి కదా. సో మీథేన్ మాస్ ఎంత, కార్బన్ వచ్చేసి 12, హైడ్రోజన్ వచ్చేసి 1. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 4. మొత్తం వచ్చేసి 12, 13, 14, 15, 16. సో 16 grams. సో నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయండి. గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ 1.6 grams, molar mass 16 grams is equal to you can get the answer 0.1 mole అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని 0.1 mole. సో 0.1 mole అంటే 0.1 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23 ఇంటూ ఎన్ని ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్ చేస్తే మీకు వచ్చే ఆన్సరు 6.022 ఇంటూ 10⁻23 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అక్కడ 0.23 అని ఉంది, మనం ఇక్కడ 0.22 అని తీసుకున్నాం. సో క్వశ్చన్లో ఎప్పుడైనా వాళ్ళే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చినప్పుడు 23 అని తీసుకోండి, లేకపోతే 0.22 అనే కంటిన్యూ అవ్వండి, ఏం కాదనమాట. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా మీరు క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళు క్వశ్చన్లో యాటమ్ కానీ అయాన్ కానీ కాంపౌండ్ కానీ ఏది ఇచ్చినా కానీ ఒక కాంపౌండ్లో కానీ ఒక యాటంలో కానీ ఒక అయాన్లో కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు క్వశ్చన్కి రిలేట్ చేసుకోండి. ఓకేనా, అర్థమైందా? మరి చేసేటప్పుడు కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మనకు ఎన్ని మోల్స్ వచ్చినాయి, ఇక్కడ 1 mole అని ఇచ్చినారు క్వశ్చన్లో. సో 1 × 22 చేయకూడదు, 1 × 6.022 ఇంటూ 10⁻23 చేసుకొని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ 1 mole అని ఉంది, సో వేరే సాట ఇంకా వేరే ఉండొచ్చు అనమాట.